హాయ్ అండి ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త అండి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు తాజా సమాచారము. అలాగే ఈరోజు 2,000 కోట్ల రూపాయల నిధులు రాక అయితే జరిగింది. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆ విషయానికైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టమ్ ఆన్ July 25, 2024 ట్యూస్డే. అంటే 25న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 2,000 కోట్ల రూపాయలకు అప్పుకు ఇంటెండ్ పెట్టిన ఏపీ ప్రభుత్వము. సో ఇందులో ఒక 1,000 కోట్లకు సంబంధించి 11 సంవత్సరాలకు మరొక 1,000 కోట్లకు సంబంధించి 20 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా అయితే రావడం జరిగింది అమౌంట్. ఇంకా అదేవిధంగా ఉద్యోగుల సంబంధించిన పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే బిల్లులన్నీ కూడా ఇంకా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. మార్చి 2024 మరియు ఏప్రిల్ 2024 కుకింగ్ కాస్ట్ బిల్లు 1 నుంచి 8వ తరగతి వారికి జమ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఇన్ఫార్మ్డ్ MDM ఏజెన్సీ. సో అదేవిధంగా ఈహెచ్ఎస్ పోర్టల్లో DDO లాగిన్ నందు మొబైల్ నెంబర్కి OTP రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ లెటర్ను ఈహెచ్ఎస్ వారికి పంపండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయితే అవుతుంది. సో ఇంకా అదేవిధంగా మనకు ఇప్పటి వరకు అందవలసిన పెండింగ్ బకాయిల వివరాలకు వచ్చినట్లయితే మనం కనుక ఈ GPF లోన్లు, APGLA లోన్లు, సరెండర్ లీవ్స్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వీరందరికీ కూడా SL, TL అయితే రావాల్సి ఉంది. DA, DR వాస్తవ పరిస్థితి ఇప్పుడు చూద్దాము. DA మరియు DR అరియర్లు 18 నెలలు చెల్లింపులు జరగాల్సి అయితే ఉంది. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2023 మొదటి వాయిదా, డిసెంబర్ 2023లో రెండో వాయిదా, అలాగే మార్చి 2024లో మూడో వాయిదాగా అరియర్స్ అయితే చెల్లించబడాలి, కానీ ఇంతవరకు చెల్లించలేదు. అలాగే PRC బకాయిల విషయానికి వచ్చినట్లయితే క్వార్టర్లీ వన్స్ 4 సంవత్సరాలకి ఫస్ట్ సంవత్సరంలో అంటే 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2024లో 40% చెల్లింపులు అయితే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంతవరకు అవి కూడా రాలేదు ఫస్ట్ ఇయర్ సంబంధించి. ఇంకా పెన్షనర్లకు PRC అరియర్ జీవో నెంబర్ 106 ప్రకారము పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాలి, కానీ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు అందరూ నిరాశ చెందుతున్నారండి. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు DA అరియర్లు 734 కోట్లు సుమారుగా పెండింగ్లో ఉంది. DA అరియర్లు కానీ, DR అరియర్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదు ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే. సో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ సంబంధించి సరెండర్ లీవ్స్, DAలు, పెన్షనర్లకు DR, 11వ PRC అరియర్లు, మెడికల్ బిల్లులు, GPF, APGLA లోన్లు, GIS, TA బిల్స్. సో ఇవన్నీ కూడా ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవనీయులైన CM గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత IR మరియు DA బకాయిలపై నిర్ణయం అయితే రావడం జరుగుతుంది. రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని అయితే అంటున్నారండి. ఈ బిల్లులన్నీ కూడా తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా త్వరితగతిన ఇవన్నీ కూడా చెల్లింపులు జరగాలని ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు అందరూ కూడా కోరుకుంటున్నారండి. సో కాబట్టి వీటి గురించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్ వీడియో ద్వారా తెలియజేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.